ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు దక్షిణ మహబూబ్ నగర్ జిల్లాల వరకు కూడా ఈ ఋతుపవనాలు అనేవి మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకాయని చెప్పొచ్చు. ఇటు ఆంధ్ర ఈవెన్ దక్షిణ మహబూబ్ నగర్ జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ భూభాగాన్ని కూడా ఈరోజు నైరుతి ఋతుపవనాలు అనేవి తాకాయనేసి అధికారికంగా కూడా వెల్లడించడం జరిగింది. అయితే అనుకున్న దానికంటే ఎర్లీగానే ఈసారి మాన్సూన్ వచ్చింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఒక విధంగా చెప్పాలి అంటే ముందస్తుగానే ఒక 12-13 రోజులు ముందస్తుగానే మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా దక్షిణ భాగంలో ఎంటర్ అవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో మనకి సుమారు 29% వర్షపాతం అనేది అధికంగా నమోదైంది. ఈసారి కూడా గత సంవత్సరం లాగే సగటు కంటే కూడా అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యేటట్టు ఉన్నాయి. 2020లో అధికంగా వర్షపాతం అనేది నమోదయ్యింది. ఎక్కడ చూసినా సరే రోడ్లు, కాలనీలు, ఇల్లు అన్నీ కూడా మునిగిపోయాయి. ఈసారి పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2020 సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే 2020లో కనుక మనకి 49% వర్షపాతం అనేది అధికంగా వచ్చింది. ఈ సంవత్సరం కూడా సాధారణ శాతం కంటే కూడా మనకి అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యేటట్టు గణాంకాలు అనేవి చూపిస్తున్నాయి. సో వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే మనకి సాధారణం కంటే అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యేటట్టు ఉంది. సో నైరుతి ఋతుపవనాల కదలికలు చూసుకుంటే ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నాయి అని అంటున్నారు. సో రానున్న రోజుల్లో ఏ జిల్లాలకు ఇవి వ్యాపించే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి పురోగతి చెంది ఈరోజు దక్షిణ తెలంగాణ భాగాల్లోకి ఎంటర్ అయినట్టు వెల్లడించాము. సో ఇంకా కండిషన్స్ కనుక అనుకూలంగా ఉంటే ఇవి ఇంకా ముందస్తుగా ఉత్తర వైపు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి ఎంత సమయం పడుతుంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి తెలంగాణ రాష్ట్రాన్ని తాకిన తర్వాత కవర్ అవ్వడానికి ఇంచుమించు ఆ వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే 3-4 రోజుల్లో మనకి రాష్ట్రం అంతా కూడా వ్యాపిస్తుంటాయి. సో ప్రస్తుతం అయితే ఇవి దక్షిణ తెలంగాణ భాగాల్లో ప్రస్తుతం ఇవి కొనసాగుతున్నాయి. సో ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ జిల్లాలకు ఎటువంటి అలర్ట్స్ అదేవిధంగా సూచనలు జారీ చేయడం జరిగింది? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే వాతావరణం ముఖ్యంగా రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటు పరమట జిల్లాలకు ఉన్నటువంటి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సుమారు నారాయణపేట్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క వర్షపాతం అనేది భారీ వర్షం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగం అంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు అలాగే పశ్చిమ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. సో మొన్నటి వరకు చూసాము మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలను చూసాము. ప్రస్తుతం కూడా అవే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రకటించిన విధంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గంటకు 30-40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలలో ఉన్నటువంటి రైతులకి, అధికారులకి అలర్ట్స్ అనేవి ఏ విధంగా పంపిస్తున్నారు? ముఖ్యంగా ఎక్కడైతే హెచ్చరికలు భారీ వర్షాలు అనేవి ఉన్నాయో ఆ జిల్లాలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు వీటికి మాత్రం ప్రతి 3 గంటలకు కూడా దీని యొక్క తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతుంది. సో ఈ జారీ చేసిన హెచ్చరికలు అనేవి కూడా ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సహాయపడతాయి. సో ఈ 2-3 రోజుల నుంచి చూస్తున్నాము, ఉదయం నుంచే మనకు క్లౌడీ వెదర్ అనేది కంటిన్యూ అవుతా ఉంది. సో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ రోజు రేపు కూడా రానున్న 4 రోజులు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో గరిష్ట ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉష్ణ తీవ్రత అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసుకున్నట్లయితే 35 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఉష్ణ తీవ్రత ఇంకా మరింత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ.